వరంగల్లోని చారిత్రక ప్రశస్తిగాంచిన భద్రకాళి దేవాలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఒకవైపు తొలి ఏకాదశి పండుగ రోజు, తొలి ఏకాదశి రోజునే హిందువుల సాంప్రదాయమైన తొలి ఏకాదశి రోజు భక్తులు భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటే తప్పనిసరిగా కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్మకం. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ లైన్లో వరుసలు కట్టారు. మనం చూడొచ్చు ఆ దృశ్యాలన్నీ కూడా. ఇప్పటికే అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చకులన్నీ కూడా ప్రత్యేక పూజలు చేస్తున్నారు. వేల సంఖ్యలో భక్తులంతా కూడా క్యూ లైన్లో ఉన్నారు. దీనికి సంబంధించి అనువంశిక ధర్మకర్త ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు గారు మనతో ఉన్నారు. నిజానికి తొలి ఏకాదశికి సంబంధించిన విశేషాలు ఏమిటి, ఈ రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే జరిగే ఫలితాలు ఏమిటి, ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. శేషయ్య గారు, ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలలో శేషపాన్పుపై శయనిస్తాడు. ఈ రోజు మళ్ళీ కార్తీక మాసంలో ఇదే రోజు మేలుకుంటాడు. ఎవరైతే ఈ రెండు సందర్భాలలో విష్ణుమూర్తిని ధ్యానిస్తారో, దర్శిస్తారో, స్మరిస్తారో వాళ్లకు సంవత్సరం మొత్తంలో జరిగిన తెలిసి తెలియక పాపం వల్ల ఏర్పడిన దుర్గతి నుండి విముక్తులై సకలైశ్వర్యాలు పొందుతారు. మళ్ళీ ఏమిటి అంటే ఈ రోజునే చాతుర్మాస్య వ్రతం అనేది చేస్తారు. శ్రావణంలో శాకాన్ని, భాద్రపదంలో పాలను, ఆశ్వయుజంలో పెరుగును, ఇట్లా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క పదార్థాన్ని త్యజించి ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారు. అట్లాగే ఈ 4 నెలలు విష్ణుమూర్తి నిద్రిస్తూ ఉన్న సందర్భంలో జగన్మాత ఈ విష్ణుమూర్తి యొక్క పరిపాలనా బాధ్యతను స్వీకరించి లోకాన్ని రక్షిస్తుంది. కాబట్టి ఈరోజు అమ్మవారిని దర్శించడానికి కూడా వేలాదిగా అమ్మవారిని, విష్ణుమూర్తిని ఈరోజు బాగా దర్శిస్తారు. స్వామివారి తొలి ఏకాదశి శాకంబరి ఉత్సవాలు జరగటం అనేది ఒక అరుదైన లేకపోతే ఒక యాదృచ్ఛికమైనది. ఆషాఢమాసం అమ్మవారి దేవీ నవరాత్రులు 4: చైత్రమాసం, ఆషాఢమాసం, భాద్రపద మాసం, ఆశ్వయుజ మాసం, మాఘమాసంలో వీటన్నిటిని దేవీ నవరాత్రులు అంటారు. శరత్కాలంలో వస్తుంది కాబట్టి, శరదృతువులో వస్తుంది కాబట్టి శరన్నవరాత్రులని, చైత్రమాసం వసంత ఋతువులో వస్తుంది కాబట్టి వసంత నవరాత్రులు అంటారు. కానీ ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులని, మాఘమాసంలో వచ్చేవి గుప్త నవరాత్రులని శాస్త్రంలో ఎక్కడా లేదు. వారాహి పదాన్ని రాత్రిపూట మాత్రమే ఉచ్చరించాలి. ఆ కాశీలో కూడా వారాహి దేవాలయం ఉన్నది, రాత్రిపూట మాత్రమే తెరుస్తారు. యూట్యూబ్లో చూసుకొని పొద్దున్నే వారాహి కవచాలని, వారాహి అనుష్ఠానం అని మొదలుపెట్టి ఇవన్నీ విపరీతమైన ఫలితాలు ఇస్తాయి. అలా పనికిరాదు. ఏ దేవతకు ఏ సందర్భంలో ఏది చెప్పారో అలాగే చేయాలి. వారాహి స్వరూపంలో రాత్రి మాత్రమే అమ్మవారిని స్మరించాలి. ఈ నవరాత్రులకు, వారాహి నవరాత్రులని, మాఘంలో వచ్చే నవరాత్రులకు ఎక్కడ మన గుప్త నవరాత్రులని ఎవరికి తోచిన పేర్లు శాకంబరి నవరాత్రులుగా ఎందుకు పేరు వచ్చిందంటే, శాకంబరిని స్మరిస్తే అతివృష్టి అనావృష్టులు రావు, అన్నపానామృత ఫలములు అక్షయంగా సంప్రాప్తమవుతాయి. గ్రీష్మ ఋతువు, నాట్లు జరిగి విత్తులు విత్తే సమయం ఇది. కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారిని గుణ విశేషే ఫల విశేష అనే న్యాయం మేరకు ఈ శాకంబరి నవరాత్రములు రాకాంత దీక్షాపూర్వకంగా ఆచరించి పౌర్ణమి నాడు అమ్మవారికి శాకములచే శాకంబరిగా అలంకరించడం వల్ల సస్యరక్షణ జరిగి సకల సస్యాభివృద్ధి జరిగి పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షం అవుతుంది అని ఈ నెలలో శాకంబరి ఉత్సవాన్ని చేస్తారు.